వికారాబాద్ హకీంపేట భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ హైకోర్టులో శివకుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది నవంబర్ 29న ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం హకీంపేట గ్రామంలో 351 ఎకరాల భూసేకరణ చేయాలని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదని పిటిషనర్ వాదించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. అప్పటి వరకు నోటిఫికేషన్ పై స్టే విధించాలని కోరడంతో జస్టిస్ జె శ్రీనివాసరావు స్టే ఇచ్చారు. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, టీఎస్ఐఎస్ ఇక ఎండీకి నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. రైట్, ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు హకీంపేట్ భూసేకరణపై కోర్టు స్టే విధించినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా హకీంపేటలో భూ సేకరణ కోసం వచ్చినటువంటి నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించడం జరిగింది. ఈ పిటిషన్ వేయడం జరిగింది. శివకుమార్ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. 2013 భూ చట్టం ప్రకారం ఏదైతే అలా నష్టపోయిన భూమి రైతులకి ఇవ్వాల్సిన నష్టపరిహారం సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి దీన్ని రద్దు చేయాలి, లేని పక్షంలో స్టే అన్న విధించాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కోరడం జరిగింది. ఈ రోజు హైకోర్టులో ఈ పిటిషన్ పైనే విచారణ జరిగింది. అయితే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హకీంపేట గ్రామంలో 350 ఎకరాల సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో దీనికి సంబంధించే శివకుమార్ పిటిషన్ వేసి దీంట్లోపై స్టే విధించాలని చెప్పేసి కూడా ఆయన కోరడంతో దీంట్లో విచారణ మళ్ళీ వచ్చే నెల 7కు వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు ఈ నోటిఫికేషన్ పై స్టే విధిస్తున్నామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో పాటు వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కి అదేవిధంగా టీఎస్ఐఐసి ఎండీకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ విచారణలోపు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నష్టపరిహారానికి సంబంధించి రైతులకి భారీగా నష్టపోతున్నారని చెప్పేసి కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. సరైన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించట్లేదు కాబట్టి దీనిపై విచారణ చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా పిటిషన్ లో కోరడం జరిగింది. అయితే వచ్చే నెల 7కి కేసుని హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఆలోపు కౌంటర్ కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి కౌంటర్ దాఖలు చేసి కౌంటర్ లో అన్ని విషయాలు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు తెలియజేసే అవకాశం కనబడుతుంది. ఇక లఘుచర్లకు సంబంధించిన ల్యాండ్ పై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 15 మంది రైతులు ఈ పిటిషన్ వేయడం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం లఘుచర్లలో 119 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించడం లేదంటూ పిటిషనర్ తరపు వాదనలు వినిపించడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు రద్దు చేయాలని చెప్పేసి పిటిషనర్లు కోరారు. కానీ హైకోర్టు విచారిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ కేసుని మళ్ళీ వచ్చే నెల 7వ తేదీన విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. Thank you, Suresh.